ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు కూడా మనము ఒక షార్ట్ టర్మ్లో ఒక 21 డేస్కి మనము ఈ స్టాక్స్ని మనం ఎంచుకుంటున్నాము. అంటే మీ అందరికీ తెలుసు, నేను చాలా స్టాక్స్ ఇచ్చాను, ఎన్నో వందల స్టాక్స్ ఇచ్చున్నాను. ఇప్పుడు ఈ మార్కెట్కి తగ్గట్టు ఒక షార్ట్ టర్మ్లో వెళ్ళి ఒక ప్రాఫిట్ ఎలా తీయాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నా 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఏ మార్కెట్ ఉన్నా నేను ట్రేడ్ చేయగలను. దాన్నే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ మనకు ఉంటూనే ఉంటుంది. అవన్నీ మనం ఎప్పుడు ఇగ్నోర్ చేసుకొని మన పని మనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ షార్ట్ టర్మ్లో ఏమేమి స్టాక్స్ మనకి ర్యాలీ వెళ్ళబోతుంది, దాన్ని మనం ఎలా చేయాలి. ఇంకొకటి, దీనికి టోటల్ రిస్క్ అండ్ రివార్డ్ మీదే అండి. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఇది ఒక షార్ట్ టర్మ్ 21 డేస్ కాబట్టి రిస్క్ ఉంది, అట్ ప్రజెంట్ రివార్డు ఉంది, రెండూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం దీన్ని ఫస్ట్ టార్గెట్లో ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. హోల్డింగ్ కెపాసిటీ ఉండేవాళ్ళు వాళ్ళ ఇష్టం, బట్ నా అడ్వైస్ వచ్చి ఫస్ట్ టార్గెట్లో మీరు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ స్టాక్ చెప్తాను. ఫస్ట్ స్టాక్ వచ్చి జిఎన్ఎఫ్సి. చూడండి, జిఎన్ఎఫ్సి అంటే గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్. ఇది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 583 నడుస్తుంది. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 583 ఉంది. ఇప్పుడు బై చేయండి. బై చేశారంటే దీని యొక్క టార్గెట్ 647, 703, 2 టార్గెట్స్ చెప్పున్నాను. స్టాప్ లాస్ వచ్చి 500 రూపీస్ స్టాప్ లాసు. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఇది 9,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 1999 నుంచి ట్రేడ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ స్టాకు జిఎన్ఎఫ్సి గుజరాత్ నర్మదా ఫర్టిలైజర్. ఇది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 583 ఉంది. ఇప్పుడు బై చేయండి. అది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి గోదావరి పవర్. చూడండి, గోదావరి పవర్, దీని యొక్క ఎన్ఎస్సి కోడ్ కూడా GPIL. చూడండి, ఎన్ఎస్సి కోడ్ GPIL, గోదావరి పవర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 359 ఉందండి. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 359. ఇప్పుడు నేను లైవ్ మార్కెట్లోనే చూసి చెప్తున్నాను. ఈరోజు మార్నింగ్ లైవ్ మార్కెట్లోనే ఉన్నాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 359 నడుస్తుంది. ఈ ప్రైస్లో ఇప్పుడు బై చేయొచ్చు గోదావరి పవర్. టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ 399, సెకండ్ టార్గెట్ 447. స్టాప్ లాస్ వచ్చి 280, 280 రూపాయలు స్టాప్ లాస్. ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ అండి, ఓన్లీ ఫర్ 21 డేస్. నేను అదే చెప్తాను, 21 డేస్లో ఈ టార్గెట్స్ కంప్లీట్ చేయాలి. మనకి ఎంత దొరికినా లాభమే అండి, అది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక స్టాక్ మనం కొనిన తర్వాత ఒక 5% నుంచి 10% పెరిగినా కూడా మనకి లాభమే. కాబట్టి దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారో మీ పోర్ట్ఫోలియోకి తగ్గట్టు మీరు జాగ్రత్తగా దీన్ని చేసుకోండి. అదొకటే చెప్పగలను. ఇది కూడా వచ్చి 5,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి గెయిల్. మీ అందరికీ తెలుసు, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గెయిల్ మన గవర్నమెంట్కి సంబంధించింది. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈరోజు 153.50 లైవ్ మార్కెట్లో ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు బై చేయండి ఈ స్టాక్ని. టార్గెట్ వచ్చి 169 ఒక టార్గెట్, 184 సెకండ్ టార్గెట్. చూడండి, 169 ఫస్ట్ టార్గెట్, 184 సెకండ్ టార్గెట్. ఇంకా ఇంకొక టార్గెట్ కూడా ఉంది 208, బట్ 21 డేస్ మనకి షార్ట్ టర్మ్లో ఉండే దానివల్ల
నో ప్రాబ్లం. ఇవన్నీ వచ్చి మన టార్గెట్సే. కాబట్టి గెయిల్ ఇది ఇప్పుడు 153.50 ఉంది, ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 169, 184, 208. బట్ నేను అడ్వైస్ చేసేది ఫస్ట్ టార్గెట్లోనే మీరు ఒక పార్ట్ని మీరు అమ్ముకొని ప్రాఫిట్ బుకింగ్ చేయడం చాలా మంచిది. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 138 రూపాయలు స్టాప్ లాస్. ఇది ఒక షార్ట్ టర్మ్ కాబట్టి అంతే. ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 67,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 1000 అంటే 20 సంవత్సరాల నుంచి మనకి 22 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతాం. తర్వాత ఇప్పుడు మనము ఒక వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ చాలామందికి తెలుసు. బట్ అంటే ఇంతకుముందు మనం రెగ్యులర్గా హైదరాబాద్లో చేసేవాళ్ళం, హైదరాబాద్లో కూడా జరుపుతాను. బట్ ఇప్పుడు మనము ఈ ఏరియాలో చెన్నైలో ఇప్పుడు మనం పెడుతున్నాం. కాబట్టి ఎవరందరూ ఇంట్రెస్టెడ్ పీపుల్ అంటే రియల్గా ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో మార్కెట్లో నేను స్థిరపడాలి, ఒక స్టాక్ని నేనే అనలైజ్ చేసుకొని నా సొంతంగా నేను కొనుక్కోవాలి, ఇక లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకూడదు అని అనుకునే వాళ్ళు ఈ ట్రైనింగ్ సెషన్ వర్క్షాప్ 2 days వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ మోటర్లో మనం జరుపుతున్నాము. March 26 and 27 బుకింగ్స్ కూడా జరిగింది బాగానే. ఇంకా లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని మా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అంటే ఎలా చెప్పాలంటే ఈ వర్క్షాప్ మీకు ఎలా ఉపయోగపడుతుందంటే ఎవరిని మీరు అసలు డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. ఒక స్టాక్ ఎక్కడ కొనాలనేది మీరే డిసైడ్ చేస్తారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక లైఫ్ టైమ్గా. అది దీన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని వాట్సాప్ టీమ్కి మీరు కాంటాక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి జిఎన్ఎఫ్సి, రెండో స్టాక్ వచ్చి జీపీఐఎల్, మూడో స్టాక్ వచ్చి గెయిల్. ఇక మరొక స్టాక్ వచ్చి ఎస్కాట్స్. మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి నేనేం అడ్వైస్ చేస్తానంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1860 ఉంది. బట్ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఇప్పుడు కొనబాకండి, 1915 పైన కొనండి. చూడండి 1915 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 2025, తర్వాత 2185. చూడండి 1915 పైన మీరు కొన్నారంటే ఈ స్టాక్ మాత్రం, ఎందుకంటే ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనొద్దు ఈ ఒక్క స్టాక్ మాత్రం. తర్వాత మరొక స్టాక్ వచ్చి గోకుల్ ఆగ్రో. చూడండి గోకుల్ ఆగ్రో, ఈ స్టాక్ కూడా ఇప్పుడు కొనబాకండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 69 రూపీస్ నడుస్తుంది. దీన్ని 72 రూపీస్ పైన కొనండి. చూడండి 72 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 82.95. స్టాప్ లాస్ వచ్చి 59 రూపీస్ స్టాప్ లాసు. ఇది కూడా వచ్చి 9,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం వచ్చి నేను టోటల్గా 5 స్టాక్స్ చెప్పున్నాను. చూడండి జిఎన్ఎఫ్సి, తర్వాత గోదావరి పవర్, తర్వాత గెయిల్. ఈ 3 స్టాక్స్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఆ ప్రైస్ కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. మిగతా 2 స్టాక్స్ ఎస్కాట్స్, ఆ తర్వాత గోకుల్ ఆగ్రో, ఈ 2 స్టాక్స్ మాత్రం బై అబో చెప్పున్నాను. ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ 21 డేస్కి. కాబట్టి దీన్ని మీరు ఎట్లా అంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. మనీ మేనేజ్మెంట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మనీ మేనేజ్మెంట్ అనేది లేకపోతే అస్సలు మనం స్టాక్ మార్కెట్లో గెలవలేము. ఇది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క మనీ మేనేజ్మెంట్లో ఇది స్టాక్స్ డైవర్సిఫికేషన్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకొని మీరు పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది ఆలోచించుకొని, ఇంకోటి రిస్క్ అండ్ రివార్డ్ మీదే. ఈ 21 డేస్ లోపు ఇవన్నీ ఒక మూమెంట్ జరగాలి. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అక్కడ వచ్చి మీకు టోటల్గా ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్స్ చెప్తున్నాము. తర్వాత మన సుమన్ టీవీలో కూడా ఇప్పుడు
మీకు ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్లో 21 డేస్ స్టాక్స్ కూడా ఇస్తున్నాము. మీరు రియల్గా సుమన్ టీవీ, ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ని మీకు అందించినందుకు మీరు రియల్గా సుమన్ టీవీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పటికప్పుడు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ని అందిస్తున్నాము. అది మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.